Hello guys, welcome to Famous TV. Today vlog is about Satyanarayana Swami Ratham. Continuation of previous video అనమాట. హౌస్ ఓపెనింగ్ వీడియోకి కంటిన్యూషన్ ఇది. అమ్మ వాళ్ళు పుణ్యాదానం చేశారు అండ్ మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసామన్నమాట. ఎవరైనా వీడియో చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియో కూడా చూడండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే వాళ్ళ పుణ్యాదానం కంప్లీట్ అయ్యేపాటికి రెడీ చేసి లోపలికి వచ్చాను అనమాట. కొంచెం చూసి షాక్ అయ్యాను, అయ్యో నేను ఎలా మర్చిపోయాను ఇవన్నీ పాలు పొంగించడంకే నేను లేకుండా వెళ్ళిపోయానని. బట్ పాలు పొంగించడం స్టార్ట్ చేశారు కానీ ఆ పాలు అయితే నేను చెప్పినట్లుగా నేను రాకుండా పొంగలేదనమాట. అండ్ వీళ్ళు ఏం చేశారో కానీ ఇల్లు అంతా పొగ వచ్చేసింది అండ్ ఆ పొగని బయటకు పంపించాలని టేబుల్ ఫ్యాన్ అండ్ వాళ్ళకు వచ్చిన విధంగా తంటాలు పడ్డారనమాట. కానీ ఇల్లంతా పొగతో నింపేశారు. ఒక పక్కన వాళ్ళు పాలు పొంగిస్తుంటే అమ్మకి వడిబియ్యం తీసుకొని వాళ్ళు పుట్టింటోళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఒక పక్కన అమ్మకి వడిబియ్యానికి అరేంజ్ చేస్తున్నారనమాట. అండ్ ఇంట్లో పాలు పొంగించడానికి మా మగవాళ్ళందరూ, నా తమ్ముడు, మా బావ వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. నేను మాత్రం నేను వస్తేనే పని జరుగుతుందిరా, నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పేసి నేను వెళ్ళి ఒక ఊపు ఊపేసరికి పాలు అయితే పొంగిపోయాయి అనమాట. అండ్ పాలు పొంగడానికి వీళ్ళు దానికి ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఎంతకి పొంగకపోవడంతో మాకు కూడా డౌట్ వచ్చింది, అసలు ఎందుకు ఇంత లేట్ తీసుకుంటుంది ఇది అని. అండ్ ఎప్పుడైనా మంచి పనులు ఆలస్యంగానే అవుతాయి కదా, అందుకోసమని మేము కూడా వెయిట్ చేసి పొంగే వరకు వెయిట్ చేసి కాదు చెయ్యాలి తప్పకుండా. అండ్ లాస్ట్కి అయితే పాలు పొంగిచ్చేసామన్నమాట ఇంట్లో ఆ రోజు. అండ్ ఈ కార్యం మాత్రం నా చేతుల మీదుగానే జరిగింది ప్యూర్లీ. అండ్ అది అవ్వగానే ఇక్కడ వడిబియ్యంకి రెడీ చేశారు కదా, వడిబియ్యం పెట్టడం స్టార్ట్ చేశారనమాట. అంటే గృహప్రవేశం రోజే వడిబియ్యం పెట్టుకుంటే మంచిది అంటారు. అండ్ లేకపోతే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ముందుగా అయినా వడిబియ్యం తీసుకొని రావచ్చు. కానీ ఇంట్లోనే ఆల్మోస్ట్ చాలామంది ఇంట్లోనే వడిబియ్యం పెడతారనమాట. అట్లానే అమ్మకు కూడా ఇంట్లోనే వడిబియ్యం పోసారనమాట పుణ్యాదానం అయ్యాక. ఒక పక్కన ఇవి జరుగుతుంటే ఒక పక్కన ప్రజెంటేషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. కొంతమంది అప్పుడే ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ తెచ్చుంటే ఎక్కడైనా మిస్ చేసేస్తారేమో అని ఫస్ట్లోనే ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చేశారు వడిబియ్యంతో పాటు. ప్లస్ నాకు కూడా సపరేట్గా కొంతమంది ప్రజెంటేషన్స్ ఇచ్చేశారనమాట. ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటే మాత్రం అందరికీ తీరికుంటుంది కానీ ఆ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం తీరికుంటుంది. ఈసారి మాత్రం మా అమ్మ కొంచెం తీరిక చేసుకొని మంచిగానే రెడీ అయిందనమాట. అండ్ నేను యాజ్ యూజువల్గా ఎప్పుడు తీరిక తీసుకొని రెడీ అవుతాను అనమాట. అండ్ ఈసారి పాపం అమ్మ కూడా కొంచెం, అంటే వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చి అన్నిట్లోనూ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి తను బాగానే నీట్గా రెడీ అయ్యి పూజలో కూర్చొని మంచిగా రిలాక్స్డ్గా ఉందన్నమాట. అండ్ నేను పక్కన అయితే పుణ్యదానం వదిలేసి వెళ్ళాను కదా, ఫుల్గా రెడీ చేసి వచ్చేసాను అనమాట. అండ్ కొన్ని ఫోటో అండ్ వీడియో పోజెస్ ఇస్తున్నాను అనమాట. నేనే అంత ఇంటి పని అంతా నేనే చేస్తున్నట్లు, నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నట్లు. ఎలాగో చేయము, కనీసం వీడియోలో అయినా చూపించాలి కదా. అండ్ మేము రెడీ అయ్యి మేము ఆ వడిబియ్యం అన్నీ ఆ కార్యక్రమం అయ్యేపాటికి సత్యనారాయణ స్వామి రథానికి అంతా అరేంజ్ చేసేసారనమాట. దీపారాధన చేసి మేమైతే ఇంకా పూజలో కూర్చున్నాము. అండ్ ఒక్కొక్కరిగా వస్తున్నారనమాట. మేము 10 o'clockకి అట్లా 9:30 to 10 o'clock ఆ టైంలో స్టార్ట్ చేసాము వ్రతము. అండ్ తక్కువ మందే సింపుల్గా అనుకున్నాం హౌస్ ఓపెనింగ్గా, అండ్ తక్కువ జనంతోనే స్టార్ట్ చేసాము. అండ్ ఈయనకి పొద్దున పుణ్యాదానం కొంచెం లేట్ అయిందని పుణ్యాదానం టక్టక్గా చేసేయమని చెప్పామన్నమాట స్వామికి. పుణ్యాదానం స్పీడ్గా చేశాడు కానీ రథం కూడా ఇంత ఫాస్ట్గా చేస్తాడు అనుకోలేదు. సత్యనారాయణ వ్రతం అంటే నేను ఒక 2 hours 2.5 hours ఉంటుందని చెప్పేసి ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాను. అండ్ స్వామి మాత్రం గంటలో కానిచ్చేసాడనమాట పూజ. అది స్వామికి ఆకలి కానిచ్చాడో మరి మేము ఇబ్బంది పడతామని తొందరగా చిన్న చిన్న కథలు ఎంచుకున్నాడు. 5 కథలు కంప్లీట్ చేసి మమ్మల్ని అయితే ఇంకా పూజ అయిపోయింది అన్నాడు అనమాట. కానీ మనం నిష్టగా అనుకున్నాము చేయాలి పూజ కాబట్టి చేసాము. అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఎలా చేస్తే ఏంటి, మనం మనసులో అనుకున్న
పూజ ఆ రోజుతో కంప్లీట్ అయిపోయింది అని ప్రశాంతంగా నాకైతే మొక్కుబడిలాగా ఉండింది. అది తీరిపోయిందనమాట. చాలామంది అంటారు, ఆ కథల్లో కూడా చెప్పేది అదే అనమాట. ఎవరో ఎప్పుడో సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకొని చేయలేదు, అందుకని వాళ్ళకి పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాళ్ళు దాన్ని తెలుసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వాళ్ళకి మంచి జరిగింది అని అంటారు కదా. నేను ఇది పాప 6 months ఉన్నప్పుడు అనుకున్నాను సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని. అది ఆల్మోస్ట్ 1 year పోస్ట్పోన్ అయిందనమాట. హౌస్ ఓపెనింగ్ కానీ అనుకున్నాను. ఏ కారణంగా అయినా అది పోస్ట్పోన్ అయితే మళ్ళీ నేను ఎప్పుడు చేయిస్తానో ఏమో అని చెప్పేసి దాన్ని ఎట్టి పరిస్థితిలోనే చెయ్యాలి అని పట్టుబట్టి మరి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసేసాను అనమాట. అండ్ ఆ కార్యక్రమం అయ్యాక నాకు కొంచెం లైక్ అన్నీ ఒక టెన్షన్ తీరిపోయిందనమాట. ఇంకొకసారి ఏది మా ఆయనను నన్ను అడగకుండా ఏది మొక్కుకోకు అంటాడు. మన మైండ్లో ఉండదు అది. ఆ టైంకి మనకి ఏది దోస్తే అది మొక్కేస్తాం అనమాట స్వాములకి. నేను ఎక్కువ ఇట్లా పూజల్లోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది ఎక్కువ నమ్మను. కానీ ఏదో ఒక టైంలో ఏదైనా మనసుకి హెవీ అనిపించినప్పుడు, ఏదైనా కీడు జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే స్వామికి మొక్కుకుంటాను అనమాట. ఏదైనా ఇట్లా చేస్తాను, పూజ ఇది చేస్తాను, అది చేస్తానని. నేను పూజలు ఎక్కువ చేయను కాబట్టి దేవుడు నాకు అట్లాంటి థాట్స్ వచ్చేలా చేసి స్వామికి పూజలు చేయించుకుంటాడేమో అనుకుంటాను. కానీ నేను 90% ఏమని నమ్ముతానంటే, ఎవరికి మనకి తెలిసి కానీ తెలియకుండా కానీ మనం ఎవరికి చెడు చేయొద్దు. మనం మనసు ప్రశాంతంగా ఉంటే మనకి దేవుడు మంచి చేస్తాడు. మనం ఎవరికి అన్యాయం చేయొద్దు. మనం ఎవరికి తోచినంతలో ఎవరైనా వచ్చి అడిగినా తోచినంతలో సహాయం చేస్తే మనకెప్పుడు దేవుడు మన సైడ్ ఉంటాడు అనేది నేను నమ్ముతాను. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మీ అండ్ త్రూ అవుట్ మై లైఫ్ అండ్ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు గుడికి వెళ్ళినా నేను ఒకే ఒక ప్రేయర్ ఏమంటే, నా కళ్ళ ముందర నాకు తెలిసిన వాళ్ళకి కానీ, నా ఫ్యామిలీకి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ ఏం అవ్వకూడదు, వాళ్ళందరూ నాతోనే ఉండాలి అనే ఒక ప్రామిస్ నేను దేవుడి దగ్గర నుంచి తీసుకునేదాన్ని అనమాట. అంటే అదొక్కటే నేను ఎప్పుడు దేవుడికి వెళ్ళినా నేను అదొక్కటే మొక్కుకునేదాన్ని. అండ్ నాకు అలానే జరుగుతూ వచ్చింది. ఎప్పుడు ఎవ్వరికి ఏం కాలేదు. అండ్ ఫస్ట్ టైం నాకు నా కళ్ళ ముందు నాకెంతో క్లోజ్గా మూవ్ అయిన మా మామయ్య అంటే దివా వాళ్ళ డాడీ చనిపోయారనమాట. ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. కొన్ని డేస్ మాత్రం నేను ఎప్పుడూ అలాంటి ఇన్సిడెంట్ చూడలేదు. అండ్ నాకు అంత క్లోజ్గా ఉన్న వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడం అనేది అదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఆయనే కనుక ఈరోజు ఉండుంటే ఆ ఫంక్షన్లో అసలు ఆయన హ్యాపీనెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా మా కోడలు, మా కొడుకు అని మమ్మల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఆయన చెప్పే మాటలు కానీ చాలా బాగుండేవన్నమాట. నాకు ఆయన అందరికీ ఏమో కానీ నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ఉండింది. ఎందుకో ఒక 1 yearలోనే నాకు చాలా అఫెక్షన్ ఏర్పడిందనమాట. ఆయనతో తన మాట్లాడే విధానం కానివ్వండి, నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఆయన చాలా కష్టపడి వీళ్ళని పెంచాడనమాట. చాలా చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేపాటికి వాళ్ళిద్దరికీ అమ్మ నాన్న లేకుండా అయ్యారు. వాళ్ళు ఈరోజు ఉండుంటే ఎంత సంతోషపడేవాళ్ళో అని నేను ఆ రోజు అంటే నాకు పర్సనల్గా నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ హోప్ లైక్ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి అని నేను ఫీల్ అవుతాను అనమాట. మనకి ఎవరున్నా లైక్ తల్లి తండ్రి తర్వాత ఎవరైనా అనమాట మన హ్యాపీనెస్ని వాళ్ళ హ్యాపీనెస్గా తీసుకోగల ఒక్క మనుషులు మన ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ నాన్న మాత్రమే. వాళ్ళ బ్లెస్సింగ్స్ మాతో ఎప్పుడూ ఉంటాయి అని నమ్ముతూ అండ్ ఈ కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. అండ్ మంగళహారతి సాంగ్ స్టార్ట్ చేశారు.
మనసారా స్వామిని కొలసి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలసి హారతులీరమ్మ శాంతి శాంతి శాంతి. ఇంకా పూజ అయిపోగానే ప్రజెంటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండ్ ఐ రెస్పెక్ట్ దట్. అండ్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేశారనమాట. నాకు ఆ సర్ప్రైజ్ ఏంటో అసలు మోయలేనంత లాంటి ఒక గిఫ్ట్ తెచ్చారనమాట వీళ్ళు. ఫస్ట్ పసుపు కుంకుమ పెడుతుంటే ఏదో పద్ధతిగా ఏదో తెచ్చారనుకున్నా కానీ నా ఒళ్ళో ఇంత పెద్ద భారం పెడతారనుకోలేదు. కొన్ని ప్రజెంటేషన్స్ వరకే బాగుంటాయి, మనం ఒళ్ళో పెట్టుకొని భరించలేమన్నట్లుగా ఉందన్నమాట. తీరా చూస్తే అది గ్రైండర్ అనమాట. ఎట్లా తిరిగి నువ్వు తీసుకోవాల్సిందే మా ప్రజెంటేషను, ఫోటో ఫోజ్కైనా కావాలి అని గ్రైండర్ తెచ్చి నా మీద పెట్టారనమాట. అండ్ ఇట్లాంటి ఫన్నీ ఫ్రెండ్స్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మన స్ట్రెస్ రిలీఫర్స్ అండ్ స్ట్రెస్ బూస్టర్స్ అనమాట వీళ్ళు. అండ్ ఐ ఆల్వేస్ లవ్ మై ఫ్రెండ్స్ అండ్ రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. అండ్ ఆ రోజు ఇలా అయితే ప్రజెంటేషన్స్తోనూ పూజలతోనూ పునస్కారాలతోనూ అయితే మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అనేది చాలా హ్యాపీగా గడిచిపోయిందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And keep watching Famous TV for more such kind of celebrations and videos. Thank you. Bye bye.